నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఈ టీంతో జగన్ ఎన్నికలు ఎదుర్కోగలరా? ఇంకా వైసీపీ ఫెయిల్యూర్స్నే నమ్ముకుంటున్న బాబు సర్కార్ వారి టోల్ బాధుడు. ఆరోపణలు ఎందుకు, విచారణ చేయించండి. ఇంత గెలవలేకపోతున్న భూమన. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కూటమి సర్కార్ పాలన పుణ్యమా అని వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు కార్యకర్తలు నెమ్మదిగా కోలుకుంటున్నారు. 11 సీట్లకే పరిమితం అయ్యామనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఎన్నికలు వస్తే చాలు మళ్ళీ మనదే అధికారం అనే ధీమా జగన్లో కనిపిస్తోంది. ఒక పార్టీకి నాయకత్వం వహిస్తున్న నాయకుడికి భవిష్యత్తుపై భరోసా ఉండడం మంచిదే. అయితే ప్రస్తుతం తనతో ఉన్న టీంతో ఎన్నికల్లో విజయం సాధించగలనని జగన్ నమ్ముతున్నారా అనేదే ప్రశ్న. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో బీజేపీ నాయకత్వం జమిలీ ఎన్నికలకు వెళ్ళొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ప్రస్తుతం విజయం ఊపులో ఉన్న బీజేపీ జమిలీ ఎన్నికలకు వెళ్ళదనే గ్యారంటీ లేదు. సాధ్యమైనంత 2027లోపు జమిలీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ జమిలీ ఎన్నికలే వస్తే కూటమిని ఎదుర్కొనే సామర్థ్యం వైసీపీకి ఉందా? ఓడిపోయిన తర్వాత జగన్లోనూ అలాగే పార్టీలో తీసుకొస్తున్న మార్పులు ఏవైనా కనిపిస్తున్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఎంతసేపు జగన్ తనకు తెలిసిన వాళ్లను కలవడం తప్పితే తన పార్టీకి సంబంధించిన కొత్త నాయకులను ఆయన కలుస్తున్న దాఖలాలు లేవు. ఇలాగైతే ఆయన ఎన్నికల యుద్ధానికి పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేసేదన్నడు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జగన్ చుట్టూ ఇంకా సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. ఒకవేళ వైసీపీని అధికారంలోకి తెచ్చుకుంటే మళ్ళీ వీళ్లే కదా అధికారం చెలాయించేదనే అభిప్రాయం సొంత పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. మరీ ముఖ్యంగా కోఆర్డినేటర్ల నియామకంలో జగన్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఉత్తరాంధ్రలో బీసీలు ఎక్కువ. అలాంటి ప్రాంతానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని కోఆర్డినేటర్గా నియమించుంటే బాగుండేది. అందుకు విరుద్ధంగా గతంలో కోఆర్డినేటర్గా ఉత్తరాంధ్రను రాజకీయంగా నాశనం చేసిన విజయసాయిరెడ్డికి మళ్ళీ అవే బాధ్యతలు అప్పగించడం అంటే బాగుపడేందుకేనా అనే ప్రశ్న ఆ ప్రాంత వైసీపీ నాయకుల నుంచి ఎదురవుతోంది. జగన్లో ప్రధానంగా ఒక మార్పు రావాల్సి ఉంది. తాను ఏదనుకుంటే అది కళ్ళు మూసుకుని చేయడం మానేయాలి. ప్రజాభిప్రాయానికి తగ్గట్టు నిర్ణయాలు, రాజకీయ అడుగులు ఉండాలి. అప్పుడే రాజకీయాల్లో నెట్టుకు రాగలరు. మళ్ళీ ఇప్పుడు ఐపాక్ టీం వైసీపీకి పనిచేయడానికి సిద్ధమైంది. తాడేపల్లిలో జగన్ ఉండేది 3-4 రోజులు మాత్రమే. మిగిలిన రోజులు బెంగళూరులో ఉంటున్నారు. జగన్ అపాయింట్మెంట్ ఇప్పటికీ గగనమే అని వైసీపీ నాయకులు వాపోతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇంతవరకు ప్రతి నియోజకవర్గం నుంచి 10 మంది ముఖ్యమైన నాయకుల్ని పిలిపించుకుని సమీక్షించలేదు. ఈవీఎంలలో గోల్మాల్ చేయడం వల్లే ఓడిపోయామనే భ్రమలో జగన్ను చుట్టూ ఉన్న కోటరీ నాయకులు పెట్టారు. జగన్ తీరులో మార్పు రాకపోతే మళ్ళీ కథ మొదటికొస్తుంది. కొత్తగా మరింత మందిని పార్టీ కోసం పనిచేయడానికి దగ్గరికి తీసుకోవాలి. ఎవరో ఏదో చెబితే విని నిర్ణయాలు తీసుకునే తత్వాన్ని జగన్ మార్చుకోవాలి. తనకంటూ సొంత ఆలోచనలు, నిర్ణయాలు ఉండాలి. చెప్పుడు మాటలు వింటే బాగుపడనని జగన్ గ్రహించాలి. మంచి చెడులపై తనకు స్పష్టత ఉండాలి. అప్పుడే కూటమిపై ప్రజా వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఎప్పటికీ జగన్ రాజకీయంగా ఎదగలేరు. ప్రస్తుతం బలహీనంగా ఉన్న టీంతో కూటమిని ఎదుర్కోవడం అసాధ్యం. కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని మంత్రులు, కూటమి నాయకులు మాటకు ముందు తర్వాత వైసీపీ సర్కార్ ఫెయిల్యూర్స్ గురించే విమర్శలు చేస్తున్నారు. ప్రతిదానికి వైసీపీ ప్రభుత్వ పాపాలే కారణమని ఆరోపిస్తుండడం వినేవాళ్ళకు ఎబ్బెట్టుగా ఉంటోంది. వైసీపీ పాలన బాగాలేదనే కదా మీకు అధికారం కట్టబెట్టిందని జనం అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇంకా తన మార్కు రాజకీయాలతో పబ్బం గడుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయవయ్యా స్వామి అంటే సూపర్ 6 హామీలు ఇచ్చామని, కానీ ప్రభుత్వం ఖజానా ఖాళీగా ఉండడం చూసి భయమేస్తోందని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా వాపోయారు. ఇలాంటి ముసలి కన్నీళ్లు ఎవరిని మభ్యపెట్టడానికి అనే ప్రశ్న పౌర సమాజం నుంచి వస్తోంది. అంతకుముందు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర బడ్జెట్ గురించి ఏమీ తెలుసుకోకుండానే ఇష్టానుసారం హామీలు ఇచ్చారా? ఇప్పుడు ఏమైనా అడిగితే గత ప్రభుత్వం వ్యవస్థల్ని నాశనం చేస్తుందని, చక్కదిద్దడానికి సమయం పడుతుందని చెప్తున్నారు. అలాగే సంపద సృష్టించడానికి కొంత టైం తీసుకుంటుందని చెప్పడం ద్వారా
ఇప్పట్లో సూపర్ 6లోని ప్రధాన హామీలు నెరవేర్చలేమనే సంకేతాలు ఇచ్చినట్టు అయింది. చంద్రబాబు ప్రభుత్వం చక్కగా మాటలతో కాలయాపన చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదైనా చేయలేకపోవడానికి కారణం గత ప్రభుత్వం మాత్రం చక్కగా చెబుతున్నారు. అపరిమితమైన అధికారాన్ని కూటమికి కట్టబెట్టింది మంచి చేయడానికి, అంతేకాని దోచుకోవడానికి కాదని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఉచిత ఇసుక, మట్టి విషయంలో ప్రభుత్వ హామీ ఏమైందో ప్రజలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారని చంద్రబాబు తెలుసుకోవాలి. అలాగే మద్యం దుకాణాలు విచ్చలవిడిగా ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. తల్లికి వందనం, రైతు భరోసా, అలాగే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, వాలంటీర్లకు చేసిన మోసం, ఏడాదికి 3 సిలిండర్లకు సంబంధించి 40 లక్షల మందికి కోత, అంగన్వాడీల సమస్యల పరిష్కారం, అలాగే ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఇలా ఒకటేమిటి రానున్న రోజుల్లో అన్ని చుట్టుముట్టునున్నాయి. కావున చంద్రబాబు సర్కార్ గతంపై నెట్టేసి వర్తమానాన్ని విస్మరిస్తే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతవరకు జాతీయ రహదారులపై మాత్రమే వాహనదారులకు టోల్ బాధుడు ఉండేది. ఇప్పుడు కూటమి సర్కార్ పుణ్యమా అని రాష్ట్ర రోడ్లపై ప్రయాణించేవారు టోల్ బాధుడు బారిన పడనున్నారు. రోడ్లు వేసే బాధ్యతల నుంచి ప్రభుత్వం దాదాపు తప్పుకుని ప్రైవేట్కు అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇదేమని ప్రశ్నిస్తే అయితే మీకు రోడ్లు వేసేది లేదనే దబాయింపు ప్రభుత్వం వైపు నుంచి వస్తోంది. పైగా రాష్ట్ర రోడ్లపై ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానం ద్వారా కాంట్రాక్టర్లకు రోడ్లు వేయడంతో పాటు వాటి నిర్వహణ బాధ్యత కూడా అప్పగించేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. మొదటి విడతలో 18 రోడ్లను 1307 కిలోమీటర్ల చొప్పున వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో 68 రోడ్లను 3931 కిలోమీటర్ల మేర పీపీపీ విధానంలో రోడ్లు వేయడానికి అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇలా విడతల వారీగా రానున్న రోజుల్లో రోడ్లన్నీ ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతోంది. రోడ్లు వేసే బాధ్యతల నుంచి ప్రభుత్వం దాదాపు తప్పుకుంటున్నట్టే. ఇంతవరకు జాతీయ రోడ్లపై ఇలాంటి విధానాల్ని చూసాం. ఇప్పుడు రాష్ట్ర రోడ్ల వరకు వచ్చింది. అంటే రవాణా ఛార్జీల భారం ప్రజలపై పన్నుంది. గత ప్రభుత్వం రోడ్లు వేయలేదన్నది నిజం. తాము రోడ్లు వేస్తున్నామని చెబుతూనే ప్రజలపై భారం వేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలి. అదానితో అవినాభావ సంబంధం ఎవరికనే ప్రశ్న వేస్తే ప్రధాని మోదీ, అమిత్ షా అనే సమాధానం వస్తుంది. గత కొంతకాలంగా అదాని వ్యవహారంలో మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సహా విపక్ష నేతలు ఘాటు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతేందుకు ఇవాల్టి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ సమావేశాల్ని అదాని వ్యవహారం తప్పకుండా అట్టుడికేలా చేయనుంది. అయితే ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాత్రం ఇవేవి తెలియనట్టు మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాజీ సీఎం జగన్ అవినీతి అమెరికా చేరిందని, దీంతో అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించారని వ్యంగ్యంగా సత్యకుమార్ మాట్లాడారు. ఈ వెటకారం జగన్ కంటే ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో దేశ ప్రజలకు బాగా తెలుసు. కానీ సత్యకుమార్ తాను బీజేపీ నాయకుడనే విషయాన్ని మర్చిపోయి చాలా కాలమైందని సొంత పార్టీ నేతలు అంటుంటారు. అందుకే ఆయన టీడీపీ నేతల్లా జగన్పై విమర్శలు చేస్తుంటారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. సెక్యూ ఒప్పందాలపై నామినేషన్ పద్ధతి వద్దని తాము ఆనాడే చెప్పినా అప్పటి వైసీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదని సత్యకుమార్ విమర్శించారు. సెక్యూ ఒప్పందాలను రద్దు చేయడానికి కూటమి సర్కార్కు వచ్చిన ఇబ్బందులేంటో సత్యకుమార్ చెప్పాలి. ప్రతిదీ వైసీపీ సర్కార్ చేసిందని ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నారు కదా, మరి ఈ విషయంలో మాత్రం కేవలం ఆరోపణలకు మాత్రమే కూటమి సర్కార్ ఎందుకు పరిమితం అవుతున్నదో సత్యకుమార్ చెప్పాలి. భూమన కరుణాకర్ రెడ్డికి ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారథ్య బాధ్యతలు దక్కాయి. కీలకమైన ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా కావడం, 2019 ఎన్నికల్లో కుప్పం మినహా క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో 2024 కెల్లా కేవలం 2 స్థానాలకు బలం పడిపోయిన నేపథ్యంలో కీలక బాధ్యతలను భూమన చేతిలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో ఆ స్థానంలో ఇటీవలే నియమితులైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తప్పించి మరి భూమనకు పదవి కట్టబెట్టడం విశేషం. ఇంత జరుగుతుండగా భూమన కరుణాకర్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల పార్టీ కార్యకర్తల సమీక్షలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. కానీ తన సొంత నియోజకవర్గమైన తిరుపతి పరిస్థితులు చూసుకోలేకపోతున్నారని, ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సిద్ధాంతాన్ని మర్చిపోతున్నారని పలువురు నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గడ్డు రోజులు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అభినయ్ రెడ్డి అంత చురుగ్గా కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. కార్పొరేటర్లు కొందరు ఎన్డీఏ కూటమి పార్టీల్లో చేరడానికి తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. భూమన ఫోటోను ఉంగరాల్లో, లాకెట్లో వేసుకుని తిరిగిన డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ కూడా తెలుగుదేశంలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. భూమన కుడి భుజంగా వ్యవహరించిన దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి కూడా పార్టీ మారతారనే పుకార్లున్నాయి.
అంతకంటే ట్విస్ట్ ఏంటంటే తిరుపతి రాజకీయం రివర్స్ అయిపోయింది. కాపాడుకోవాల్సిన వాళ్ళు సైలెంట్ అయిపోయారు, కాపాడాల్సిన వారు కూడా మౌనం దాల్చారు అంటూ కార్పొరేటర్ ఎస్కే బాబు ఫేస్బుక్లో పోస్టు పెట్టారు. కొన్ని గంటల తర్వాత ఆ పోస్టును తొలగించారు. ఈలోగా ఆ పోస్టు వైరల్ అయిపోయింది. అయితే భూమన సన్నిహితుడు నచ్చచెప్పడం వల్లనే ఎస్కే బాబు ఆ పోస్టును తొలగించినట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నింటినీ స్థూలంగా గమనించినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారేమో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయన జాగ్రత్త పడి ఇంట గెలిచి రచ్చ గెలిచే సూత్రం పాటిస్తే బెటర్ అని అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.